ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్ సిట్ విచారణ ముగిసింది. గంటన్నర పాటు సిట్ విచారణ కొనసాగింది. సిట్ అధికారులకి బండి సంజయ్ కొన్ని ఆధారాల్ని అందజేశారు. తనకున్న అనుమానాలను కూడా సిట్ ముందుంచారు బండి సంజయ్ ఎవరెవరితో మాట్లాడిన సంభాషణలు ట్యాప్ అయ్యాయన్నది ఆయనకి వివరించారు సిట్ అధికారులు. సిట్ విచారణలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. బండి సంజయ్ మాట్లాడిన ప్రతి ఫోన్ కాల్ కూడా ట్యాప్ అయినట్లుగా తెలిపారు సిట్ అధికారులు. ఆందోళనలు, కేసు విచారణలు, న్యాయవాదులతో సంభాషణలు ట్యాప్ చేసినట్లు వెల్లడించారు సిట్ అధికారులు. మునుగోడు ఉప ఎన్నికే టార్గెట్ గా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ హయాంలో బండి సంజయ్ ఫోన్ ట్యాప్ పై పలు ఆధారాలు అందజేశాయి నిఘా వర్గాలు. ఇటు సిట్ బృందానికి కూడా బండి సంజయ్ కొన్ని ఆధారాలు అందజేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుని జాతీయ అంశంగా పరిగణిస్తోంది బీజేపీ. తనకి సిట్ మీద నమ్మకం లేదని సిబిఐకి కేసుని అప్పగించాలు అంటూ బండి సంజయ్ విచారణకి వెళ్లక ముందు మీడియాతో మాట్లాడారు. మరోవైపు బండి సంజయ్ వ్యక్తిగత సిబ్బందిని కూడా వేరువేరుగా విచారించారు సిట్ అధికారులు. పసునూరి మధు, పోయినపల్లి ప్రవీణ్ రావు, పోగుల తిరుపతి నుంచి సిట్ అధికారులు స్టేట్మెంట్ తీసుకున్నారు. 45 నిమిషాల పాటు వీరిని సిట్ విచారించింది. మరి ఈ 45 నిమిషాల సిట్ విచారణలో బండి సంజయ్ ఎటువంటి కీలక ఆధారాల్ని సిట్ అధికారులకి అందజేశారు. అలాగే సిట్ అధికారులు బండి సంజయ్కి ఎటువంటి కీలక ఆధారాల గురించి చెప్పారో ప్రస్తుతం ఆయన మరి కాసేపట్లో ఆ డీటెయిల్స్ గురించి చెప్పే అవకాశం కనిపిస్తోంది. సిట్ విచారణ ముగిసింది. బండి సంజయ్ బయటకు వచ్చారు. ప్రస్తుతం మరి కాసేపట్లో ఆయన సిట్ విచారణలో ఎటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయో ఆయన వివరించే అవకాశం కనిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్ సిట్ విచారణ ముగిసింది. 2.5 గంటల పాటు పైగా కొనసాగిన సిట్ విచారణ అధికారుల ఆధారాలకి అందించారు బండి సంజయ్. అలాగే తనకున్న అనుమానాలు కూడా సిట్ ముందు ఉంచారు బండి సంజయ్ ఎవరెవరితో మాట్లాడిన సంభాషణలు ట్యాప్ అయ్యాయన్నది సిట్ అధికారులు వివరించారు బండి సంజయ్కి. సిట్ విచారణలో సంచలన విషయాలు బయటకు వచ్చినాయి. బండి సంజయ్ మాట్లాడిన ప్రతి ఫోన్ కాల్ కూడా ట్యాప్ అయినట్లు తెలిపాయి సిట్ అధికారులు. ఆందోళనలు, కేసుల విచారణలో న్యాయవాదులతో సంభాషణలు ట్యాప్ చేసినట్లుగా వెల్లడించారు.